నమస్తే, నేను సుమలత. మీరు చూస్తున్నది వాస్తవాలు లైవ్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. మీరు మీ పార్టీ అంతర్గత విభేదాల సమస్యను పరిష్కరించుకోవాలి. మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్వి నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ఆశ్చర్యానికి గురి చేసి అద్భుతమైన శిల్పకళ సంపద. కేటీఆర్ తో వెళ్లి లక్ష్మారెడ్డి సతీమణి చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అరకెపుడి గాంధీ నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పాడు. నేను చెప్పింది కూడా అదే. మీరు మీ పార్టీ అంతర్గత విభేదాల సమస్యను పరిష్కరించుకోవాలి. మా పార్టీపై నెపం మోపడానికి ప్రయత్నం చేస్తే ప్రజలందరూ చూస్తున్నారు అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో నేనన్న మాటలు కాదు. వారి పార్టీ ఎమ్మెల్యేనే, నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? అరకెపోడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండ్రు. ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చాం. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, నిన్న కూడా చెప్పింది అదే. మీలో మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి. అది మా పార్టీపై మెప్పటం చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నామని చెప్పినాం ప్రత్యక్షంగా. ఇంకేం చెప్పలేదు, ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారో, ఎవరు ఏ పరంగా. మరి ఈరోజు లేని జీవో నంబర్ 33 తీసేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యలో స్థానికత నిర్ణయించడానికి జీవో నంబర్ 33ని ఉపసంహరించి కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్వి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించిన పోలీసులు. మంత్రి రాజనరసింహ గారు ఇవాళ తెలంగాణ విద్యార్థులకు లోకల్లో ఉండాల్సిన తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ పుట్టిన వాళ్ళు, ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ వేరే రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అటెండ్ అయితే నాన్ లోకల్గా పరిగణిస్తూ జీవో నంబర్ 33 తీసుకురావడాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా దీని మీద అనేకమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో చెల్లడం లేదు. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీ తొత్తుగా వేగిస్తూ ఇక్కడ నాన్ లోకల్ అయిన తెలంగాణ బిడ్డలు యాజమాన్య కోటలో చేయని విధంగా ప్రైవేట్ కాలేజీలకు ఇవాళ కొమ్ము కాసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇవాళ ఉంటుంది. అదేవిధంగా ఇవాళ నీట్ కౌన్సిలింగ్ లో కూడా ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మొదటి ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ కూడా ఇవాళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాయి. అయినా కూడా తెలంగాణలో కనీసం ఇలా కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు చాలా ఆందోళన గురవుతూ ఉన్నారు, చాలా నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఈ లోపల తెలంగాణలో కొంతమంది ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవాళ డ్రీమ్ యూనివర్సిటీలు రావడం వల్ల తెలంగాణలో కరీంనగర్ కోటలో నింపాల్సిన సీట్లు కూడా ఇవాళ పూర్తిగా ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నాయి. దీనికి అన్నిటి కారణం ఇవాళ ప్రైవేటు యాజమాన్యాలతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఇవాళ కుట్రపడి ఇవాళ లాలూచి పడి ఇవాళ తెలంగాణ విద్యార్థులు నష్టం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మేమందరం కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ఉంటానికి మేము బయలుదేరితే ఇవాళ పోలీసులను పెట్టి ఇవాళ మమ్మల్ని అడ్డుకోవడం చాలా దుర్మార్గంగా వివరిస్తున్నాం. మేము మా సొంత కోరికలు కోరట్లేదు. తెలంగాణ విద్యార్థుల కోసం, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని చెప్పి జీవో నంబర్ 33 రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు విద్యార్థుల నుంచి, పేరెంట్స్ నుంచి డిమాండ్ వస్తున్నప్పుడు కూడా ఇవాళ కావాలని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు పోతున్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో నిర్ణయం వచ్చే వరకు ఈ లోపల ఇవాళ చాలా మంది డబ్బున్న వాళ్ళందరూ కూడా ఇవాళ యాజమాన్య కోర్టులో చేరే విధంగా మరిన్ని ఈ లోపల మరిన్ని డీమ్డ్ యూనివర్సిటీలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తిగా తెలంగాణ విద్యార్థులకు నష్టపోయే పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
తొందరగా మెడికల్ కౌన్సిల్ నిర్వహించి 33 జీవోలు వెనక్కు తీసుకొని తెలంగాణ గడ్డ విద్యార్థులతో ఈ కౌన్సిల్ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇప్పుడు మినిస్టర్ కాడస్ బుట్టకు బయలుదేరుతా ఉన్నా. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో ముఖ్యమంత్రి మాజీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. వరద బాధితుల సహాయార్థం ప్రఖ్యాత సువెన్ లైఫ్ సైన్సెస్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్ల రూపాయల విరాళం అందించింది. సంస్థ చైర్మన్ అండ్ సీఈఓ వెంకట్ జాస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల కోసం ఉదారతను చాటుకున్న వారిని ముఖ్యమంత్రి అభినందించారు. ఆశ్చర్యానికి గురిచేసే అద్భుతమైన శిల్పకళ సంపద, శాస్త్రవేత్తలకు అంతు చిక్కని గర్భగుడిలోని రహస్య నీడ, 1040 సంవత్సరంలో కుందూరు చోళులు నిర్మించిన ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత. చరిత్రకు అంతు చిక్కినటువంటి ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాం. నల్గొండ జిల్లా పానగల్ గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఈ ఛాయ అంటే మనకు ఎక్కడి నుంచి వస్తుందో ఈ ఛాయ కనబడదు. మధ్యలో పిల్లర్ ఎక్కడి నుంచి వస్తుంది, మనం మధ్యాహ్నం వచ్చినా సాయంత్రం వచ్చినా కానీ అలాగే నీడ అలాగే ఉంటుంది. అందుకే దీన్ని ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ అన్నారు. ఇది ఈ టెంపుల్ నిర్మించిన 1044 సంవత్సరంలో నిర్మించినటువంటి ఈ టెంపుల్ ఇప్పటి వరకు ఈ ఎంతమంది చరిత్రకారులు వచ్చినా గానీ దాని రహస్యాన్ని తెలుసుకోలేకపోయారు. నేను విద్యార్థులు గానీ వారి యొక్క తల్లిదండ్రులు గానీ నల్గొండ జిల్లాకు విజిట్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ ని మరియు పక్కనే ఉన్నటువంటి పానగల్ మ్యూజియం ఆర్కియాలజికల్ మ్యూజియం విజిట్ చేసి తప్పకుండా చరిత్రకు సంబంధించినటువంటి కాకతీయులు, విష్ణుకుండినులు, చోళులు, మిగతా సామ్రాజ్యాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, కాయిన్స్ కానీ వాళ్ళు ఉపయోగించిన పనిముట్లు కానీ, కుండలు కానీ, పాత్రలు కానీ ప్రతి ఒక్క అంశాన్ని ఆ మ్యూజియంలో పెట్టారు. దయచేసి అందరూ వచ్చి విజిట్ చేయాలి. ఈ చరిత్రకు సంబంధించి ఇంతవరకు ఎంతమంది శాస్త్రవేత్తలు వచ్చినా కానీ ఆ ఛాయ్ ఎందుకు ఇలాగే ఉంటుంది, సాయంత్రం అయినా మధ్యాహ్నం అయినా ఎవరు తెలియలేదు, తెలుసుకోవడం చాలా అంతుచిక్కడం లేదు. మీరు ఈ పరిశోధనలకు చాలా మంది చేసినా కానీ ఇంతవరకు అనుకోలేదు. అంత సాంకేతికతను అంత శాస్త్రీయతను ఉపయోగించి ఆ కాలంలోనే ఈ టెంపుల్ ను కట్టి నిర్మించినటువంటి విషయాన్ని ఆ కాలంలోనే 1044 శతాబ్దంలోనే మనం ఇంతటి సాంకేతికత ఉందన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంతటి గొప్పమైనటువంటి ప్లేస్ ను విజిట్ కావడం మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచా గ్రామంలోని లక్ష్మారెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో వెళ్లి లక్ష్మారెడ్డి సతీమణి చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.